తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికలపై కాషాయ దళం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి చేస్తుంది. బూత్, మండల, జిల్లా ఎన్నికలు పూర్తి కాగా ఇక అధ్యక్షుడి ఎంపిక మిగిలింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, త్వరలో పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. 15 లోపు షెడ్యూల్ కూడా వస్తుందని చెప్తున్నారు. సో ఏ విధంగా బీజేపీ సమాయత్తం అవుతోంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రధానంగా ప్రణాళికలు రచిస్తుంది. ఒకవైపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలు కూడా దాదాపు ఫైనల్ స్టేజ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా బూత్, అదేవిధంగా మండల, జిల్లా స్థాయికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దాదాపు కంప్లీట్ అయింది. ఈరోజు ప్రధానంగా జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా అధికారికంగా రాష్ట్ర పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల లక్ష్యంగానే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ బలోపేతం కావాలి. పూర్తి స్థాయి కమిటీలతో వచ్చేటటువంటి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు జిల్లా అధ్యక్షులను ప్రకటించినటువంటి నేపథ్యంలో మరొక ఈ వీక్లోనే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక కూడా దాదాపు పూర్తవుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా 2-3 రోజుల పాటు ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి కూడా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకున్న తర్వాత ఈ వారంలోనే అధ్యక్షుడి ప్రకటన కూడా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి సూర్య అవుతుంది. కాబట్టి ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందే కాషాయ దళం 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను సైతం ప్రకటించింది. దాంట్లో ప్రధానంగా 2 టీచర్తో పాటు 1 గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా రాష్ట్ర పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు మరికొద్ది రోజుల్లోనే 3 సభ్యులతో కూడుకున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీలు, జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఎన్నికల ప్రచారం, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని 1-to-1 సమావేశం అవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ 1-to-1 అంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక కానీ అదేవిధంగా టీచర్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు వైఫల్యం చెందినటువంటి ముఖ్యంగా యూత్కి సంబంధించినటువంటి అంశం పైన ఎన్నికల ప్రచార సమయంలో యూత్ డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు యూత్కి సంబంధించి అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ ఇప్పటివరకు 1 year కంప్లీట్ అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీని యూత్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా హామీని అమలు చేసినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రతి విద్యార్థికి, ఈ డిగ్రీ విద్యార్థులందరికీ కూడా ఈ అంశాలని చేరవేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 2 ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రభుత్వం అమలు చేయలేదు. ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా 1-to-1 సమావేశం అవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలన్నింటిని కూడా వారికి వివరించడం, అదేవిధంగా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి 3 స్థానాల్లో కూడా గెలవడమే లక్ష్యంగా ప్రస్తుతం కాషాయ దళం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీకి కలిసి వచ్చేటటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా బీజేపీ గెలిచినటువంటి 8 ఎంపీలతో పాటు అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 4 ఎంపీలు బీజేపీకి ఆ నియోజకవర్గాలు ఎమ్మెల్సీ జరిగేటటువంటి స్థానాల్లో 4 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు కూడా అదే నియోజకవర్గాల్లో ఉండడం ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బలోపేతం కావడంతో పాటు అనుకున్నటువంటి స్థానాల్లో విజయకేతనం ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం బీజేపీ శ్రేణులకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ.